పై మనతో పాటుగా చర్చించడానికి తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే. నమస్తే వర్మ సార్, బ్రేకింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు A3 వివిధ సెక్షన్లో, ఆయనతో పాటుగా సునీల్ కుమార్ గారు, విజయపాల్ గారు, సీతారామాంజనేయులు గారు, అలాగే డాక్టర్ ప్రభావతి గారు. ఏంటి ఈ కేసు పూర్వాపరాలు ఏంటి, దీని భవిష్యత్ ఏంటి? కేసు పూర్వపరాలు బాగా తెలిసినవే కదా. ఆంధ్రప్రదేశ్ను ఒక విధంగా దేశాన్ని కూడా కొంచెం అట్టుడికించింది. అంటే న్యాయ వ్యవస్థను రఘురామకృష్ణరాజు ఎంపీగా అప్పుడు వైసీపీ ఎంపీ అనుకోండి చట్టబద్ధ, తర్వాత అది కూడా అయిపోయింది. కానీ కాబట్టి కస్టోడియల్ టార్చర్, కస్టడీలో పోలీస్ కస్టడీలో దురుద్దేశంతో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం, హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు అనేది ఒక విషయం అయితే ఉంది. రఘురామకృష్ణరాజును అప్పుడు అరెస్ట్ చేసి ఆ విధంగా నిర్బంధంలో హింసించడం సరికాదు అని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి. సుప్రీంకోర్టు కూడా మా జోక్యం చేసుకుంది, హైకోర్టుకు కూడా వెళ్ళింది. దశల వారీగా చాలా దశలు ఉన్నాయి దాంట్లో. ఆ సమయంలోనే ఆయన ఫిర్యాదు పెట్టాడు. ఇది 2021 మే 14 అప్పుడు జరిగినటువంటి విషయం. సో అప్పుడే మళ్ళీ దాని మీద కాంట్రవర్సీలు, సునీల్ కుమార్ చెప్పిన దాని మీద వ్యక్తిగతంగా కూడా ఏవో ఉన్నాయని కొన్ని ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఒకటైతే నిజం, దేవుడి స్క్రిప్టు, చంద్రబాబు స్క్రిప్టు, జగన్ స్క్రిప్ట్ లాగా ఇది రఘురామకృష్ణరాజు స్క్రిప్ట్ ఇది. సో మొదటి కేసు జగన్ మీద నమోదు అవ్వటం అన్నది రఘురామకృష్ణరాజుదే కావటం ఆయన స్క్రిప్టు. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ థింగ్. ఒక ఎంపీ అందులో ఎన్నికైంది పాలక పార్టీ, తర్వాత అగర్భ శత్రువులాగా మారినప్పటికీ కూడా. కాబట్టి ఆయన అప్పుడు పెట్టిన కేసు, దాన్ని ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ హ్యాపెనింగ్స్ అవన్నీ, ఆ టైమింగ్స్ అవన్నీ దాంట్లో ఆ ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. దాంతోపాటు A1, A2, A3, A4 ఆ జైలు సూపరింటెండెంట్ మీద కూడా పెట్టారు. అంటే సరైన నివేదిక ఇవ్వలేదు, ఆమె కూడా కుమ్మక్కయ్యారని. సో వీటిలో ముందుగా వచ్చేది సునీల్ కుమార్ టార్గెట్ A1 కాబట్టి, A2గా సీతారామాంజనేయులు. మీరు గమనిస్తే ఈ మధ్య చంద్రబాబు నాయుడు మళ్ళీ పరిపాలన మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఆయన వచ్చి కలుసుకోవడానికి ప్రయత్నించారని, వాళ్ళంతా అవకాశం ఇవ్వలేదని, లేకపోతే తిప్పికొట్టారని రకరకాల హెడ్డింగ్స్ చూస్తాం మనం. కాబట్టి ఈ మధ్య ఇంకా ఒక 10 మంది ఐపీఎస్లను కూడా బదిలీ చేశారు. తాజాగా విజయరావు, విశాల్ గున్ని అనే వాళ్ళని కూడా బదిలీ చేశారు. సో ఇవన్నీ పోలీసుల మీద ఇప్పుడు ఐపీఎస్లు ఎవరైతే జగన్ ఉన్నప్పుడు బాగా అనుకూలంగా ఉండటమే కాక తెలుగుదేశం వాళ్ళ మీద లేదా ఆయన వ్యతిరేకుల మీద తీవ్రంగా వ్యవహరించారో వాళ్ళందరి మీద మేము ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్న పద్ధతిలో అది నడుస్తూ ఉంది. బట్ వాటికంటే రఘురామకృష్ణరాజు కేసు కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఆయన నిజంగా ఆయన అరెస్ట్ చేయడం, అక్కడి నుంచి తీసుకురావడం, తర్వాత మళ్ళీ ఆసుపత్రులు మారడం, హైదరాబాద్లో మిలిటరీ ఆసుపత్రి, ఆ తర్వాత ఇంకో చోటి పోవడం, రాత్రి హాజరుపరచటం, ఇలాంటివన్నీ కూడా అప్పుడే పౌర హక్కుల సంఘాలనండి, రాజకీయ పక్షాలు అభ్యంతరం పెట్టాయి. సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది, స్పీకర్ కూడా లేఖ రాశారు. సో ఇది దాని అంతటికీ ఫాలో అప్ అనాలి. ఇంత పెద్ద తీర్పు వచ్చి పైగా ఆయన కూడా ఇంకో చోటు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఈ కేసును ముందుకు రావడం అనేది ఊహించదగిందే. మొదటి కేసు అది అవ్వటమే ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ఇంకోటి నిన్న కూడా మనం సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే వీళ్ళందరూ, జోగి రమేష్ లాంటి వాళ్ళు ముందస్తు బెయిల్ తెచ్చుకోవటం అది మనం చూసాం కదా. కాబట్టి ఒకటైతే మనం చెప్పొచ్చు, వీటి మీద పోలీస్ తీవ్రంగానే యాక్ట్ చేస్తుంది. కానీ అదే సమయంలో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళుగా ఏమన్నా చేస్తారని మనం భావించలేం. ఎందుకంటే యువతల వాళ్ళు మళ్ళీ న్యాయస్థానానికి వెళ్తారు. అవును. సో ఈ ఒక తతంగం నడుస్తుంది, ఒక ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. కానీ ఏదో ఒకటైతే దీనికి ఒక ప్రతిస్పందన ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పార్లమెంట్ సభ్యుడిని కూడా అంత తేలిగ్గా రాజకీయ వ్యతిరేకతలు, ఒకరినొకరు విమర్శించుకోవడాలు, ఆయన రోజు రచ్చబండ అవన్నీ ఓకే, అది రాజకీయమైంది. దాంట్లో ఇంక తీసుకెళ్ళిపోయి ఎవరినైనా, నన్ను ఓడిపోయిన తర్వాత అంతకు ముందు కూడా కలిసిన వైసీపీ నాయకుల్లో కీలకమైన నాయకులు, మంత్రులు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఇది చాలా పూర్తిగా అనవసరమైన పని ఇటువంటిది అనే అభిప్రాయం వైసీపీలోనే అప్పటి నుంచి కూడా ఉంది. నిజం చెప్పాలంటే తర్వాత వచ్చిన చాలా పరిణామాలకు మూలం రఘురామకృష్ణరాజు కేసు ఒక విధంగా క్లైమాక్స్ లాంటిదని మనం భావించవచ్చు. సో దీంట్లో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి వాళ్ళు ఆధారాలను బట్టి, అలాగే న్యాయస్థానం ఆదేశాలను బట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారని మనం భావించాలి.
సార్ రఘురామకృష్ణరాజు అయితే గారు జగన్ దీనికి అని ఆయన పెట్టారు. రాజకీయంగా తప్పకుండా ఆయన అనుమతో లేకపోతే ఆదేశమో లేకుండా జరగదని భావించవచ్చు, కానీ దాన్ని ఆధారాలు ఉన్నాయని రాజుగారు అంటున్నారు. మరి అవి ఆయన ఏం సమర్పిస్తారు, కోర్టు సంతృప్తి చెందుతుందా లేదా, ఈయన ఏం వాదిస్తారో అది కూడా చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి ఎమర్జెన్సీలో కిస్సా కుర్సీగా నిర్మాతను ఇది చేశారని, లేకపోతే సంజయ్ గాంధీ మా అత్త మామలకు సంబంధించి ఏదో చేశారని ఒక పోలీస్ ఆఫీసర్ మీద చర్య తీసుకుని ఇట్లాంటివి ఉండేవి కేసులు. ఇవన్నీ శాఖ మిషన్ ముందుకు కూడా వచ్చాయి. మరి ఇప్పుడు ఏ స్థాయిలో రఘురామకృష్ణరాజు ఆధారాలు న్యాయస్థానం ముందు పెడతారో అవన్నీ చూడాలి. అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని కొడుతున్న వీడియో తోటి ఓపెన్ చేయించి ఫోన్లో వీడియో కాల్